రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా మోటార్లకు మీటర్లు పెడుతుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నూతనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నీలం సుహాసిని దుర్గేషు, వైస్ చైర్మన్గా రవిగౌడ్ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి చప్పట్లు కొడితే చాలా సంతోషం ఉంటుంది. మనోళ్ళకు మనం ఇది నిజమా కాదా? గౌరవ పెద్దలు మాట్లాడే వాళ్ళు ఈ ఆరుగురికి ఎట్టి పరిస్థితుల్లో ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మీ అందరి అభిమాన పాత్రుడు రోడ్ల మీద వచ్చి చౌకబారు రాజకీయాలు చేసే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాం. పక్కనే కాంగ్రెస్, మన పక్కనే ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉంది. అక్కడ ఒక రైతు బంధు వస్తుందా, రైతు బీమా వస్తుందా, ఒక కళ్యాణ లక్ష్మి వస్తుందా, ఒక కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? అక్కడ లేకుండా ఇక్కడ ఎందుకు తిరుగుతున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ అడ్డంగా అధికారం ఇచ్చిన ప్రజలు సగం అయితే సగం అడ్డదారిన అధికారంలోకి వచ్చింది. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎక్కడైనా రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి లాంటివి ఇస్తుందా? మరి అంతకంటే ఏం పొడుస్తామని, ఏం బాగు చేస్తామని ఇక్కడికి వస్తున్నావో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీకి అడ్డమైంది. తెలంగాణలో ఎంతమంది రోడ్ల మీద తిరిగి ఎంత గీచి అరిచినా అధికారం రాదు. కాబట్టి కేసీఆర్ గారిని ఎట్లా దెబ్బతీయాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళకు ఆయుధం కవిత గారి మీద కేసు పెట్టడం.